పోల్చుకొని ఓటేయండి. రోడ్ షోలలో కేటీఆర్ పిలుపు. ఇక ఒకసారి అట మీరు గతాన్ని 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనను గుర్తు చేసుకున్నట ఓట్లాట వేయర్రి. రాములు చెప్తుండు 10 ఏళ్లలో వీళ్ళు రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉన్నాడు వాళ్ళ అయ్య. దళితుని ముఖ్యమంత్రిని చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండు. KG to PG విద్య రామసక్కదనంగా అమలైంది. ఆరోగ్యశ్రీతోటి ఓ అమ్మ చిన్న కథ జరిగిందా ఆరోగ్యశ్రీతోటి? అది ఏం మనవేట్లే తమాషగా నడిపించారు. ఇంటికో ఉద్యోగం అని వాళ్ళయ్య పక్క ఇంటికో ఉద్యోగం అని ఇంటికో ఉద్యోగం ఇచ్చిండు. 10 ఏళ్ళు, మళ్ళా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు. ఇంటికో ఉద్యోగం ఇస్తే కొర అంటున్నాయి పల్లెలు. మావనికి ఉద్యోగం వచ్చింది, మావనికి ఉద్యోగం వచ్చిందని అయ్యా అమ్మ సంకలు గుద్దుకుంటారు. బీసీ రిజర్వేషన్లది 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను గుంజుకొచ్చి 21 కలిపిండు. అలాగే చేసాం ఉద్దారకం. నిరుద్యోగులకు భృతి ఇస్తున్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తే నిరుద్యోగులు ఏముంది బేమంటారు. ఇక ఒకసారి అట మీరు గుర్తు తెచ్చుకొని ఇంకా 10 ఏళ్ళల్లో ఇంకా ఏం ఇది చేసిర్రు, ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని 10 ఏళ్ళు అవకాశం ఇస్తే కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం స్కాము, మిషన్ భగీరథ స్కాము, మిషన్ కాకతీయ స్కాము, ఫార్ములా ఈ రేసింగ్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ దందాలు, పెళ్ళ మొగడు మాట్లాడుకున్న ముచ్చట్లు వినుడు, ఆఖరికి వస్తారు కదా పెళ్ళ మొగడు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారంటే ఇంతకనే దరిద్రం ఇంకేం కావాలి? ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇక ఇప్పుడు 2 ఏళ్ళల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చూడు. వీళ్ళకి కూడా 10 ఏళ్ళ అవకాశం ఇస్తే వీళ్ళు ఏం చేస్తారో గప్పుడు మాట్లాడితే బాగుంటుందేమో. సరే ఇంక 5 ఏళ్ళు కూడా కాలే కదా, 2 ఏళ్ళ పోతే కదా కాంగ్రెస్ వచ్చి. మరి 10 ఏళ్ళల్లో వాళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళు ఏం హామీలు ఇచ్చిర్రు, ఏం చేసిర్రు? ఇప్పుడు వీళ్ళు ఏం హామీలు ఇచ్చిర్రు? 2 ఏళ్ళల్లో ఏం చేసిర్రు? ఇంకా 3 ఏళ్ళ పొద్దుంది ఇంకేం చేయబోతుర్రు అనేది మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేసే ఓటేయాలి. మావోయిస్టులకు మరో బిగ్ షాక్. సుక్మా అడవుల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం, భారీ మొత్తంలో ఆయుధాలు సీజ్ చేసిన భద్రతా దళాలు. ఇక చూడు కథ. రాజీ పడితే సహించేది లేదు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలలో ప్రమాణాలు పాటించాలి, నాణ్యత లోపం వెలుగు చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దార్శనిక పారిశ్రామికవేత్త ఇక లేరు, హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ కన్నుమూత. ప్రముఖ వ్యాపారవేత్త హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ 85 లండన్లో తుది శ్వాస విడిచారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరుగాంచిన గోపీచంద్ హిందూజా బ్రిటన్లోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు. గోపీచంద్ మరణంపై పలువురు పారిశ్రామికవేత్తలు